మెదక్ జిల్లా చిరశేఖరపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ ప్రతిభా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు నివాళులర్పించారు. అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలున్నాయని వ్యాఖ్యానించారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇందిరామ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అందరికీ. 10 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉండేనో అది ప్రజల ఉద్యమం వలన తెలంగాణ రావడం జరిగింది. మేము కాంగ్రెస్ ఎంపీస్ అప్పుడు పార్లమెంట్లో తెలంగాణ రావాలని చేసినప్పుడు చాలామంది మా మీద నవ్వినప్పుడు వీళ్ళు ఉట్టినే నిరాదీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పార్లమెంట్ని స్తంభించారు, కానీ వీళ్ళకు తెలంగాణ రాదని చెప్పి ఆ రోజులలో చాలామంది చెప్పినారు. కానీ కాంగ్రెస్ ఎంపీస్ ఆ రోజులలో ఆ నిరంతరం ఉద్యమంలో పాల్గొని నిరంతరం పార్లమెంట్లో అందరు పొలిటికల్ పార్టీస్ దగ్గర వాళ్ళకి నచ్చజెప్పి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ రోజులలో యూపీఏ ప్రభుత్వంలో ఎక్కువ మెజారిటీ లేకుండే, సోనియా గాంధీ గారికి ఇవ్వాలని ఉండే, కానీ మెజారిటీ సరిగ్గా లేనందువలన కష్టమైంది. అప్పుడు అందరు పొలిటికల్ పార్టీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి అందరు కూడా పార్లమెంట్లో 272 ఓట్స్ వేసినప్పుడే తెలంగాణ వస్తుందని చెప్పి ఆ రోజులలో కూడా కష్టం ఉన్నప్పుడు